డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము యూనిట్ 1 లో అంటే ఫస్ట్ యూనిట్ లో ప్రోగ్రామ్స్ అనేటువంటివి చూస్తున్నాం. జనరల్ గా యూనిట్ 1 లో ప్రోగ్రామ్స్ అనేవి జనరల్ గా వెళ్తున్నాం. జనరల్ ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. అదేంటి, టెంప్లెట్ ఉన్నటువంటి టెంప్లెట్స్ ఎలా ఉంటాయి, అటువంటి విషయాలు మనం ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాయాలంటే పైన మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని రాస్తాం. ఎందుకు రాస్తున్నాము? ఐ మీన్ ఆ యొక్క హెడర్ ఫైల్ అయినటువంటి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఎందుకు రాస్తున్నాము? రీజన్ ఏంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటాం stdio.h. అది సిస్టమ్ లైబ్రరీలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సిస్టమ్ లైబ్రరీలో ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ లో రాసామంటే దాని గురించినటువంటి డీటెయిల్స్ మనం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా printf, scanf అనేటువంటి రెండు ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకుంటున్నాం ప్రోగ్రామ్. దాని గురించి మనం ఏం చెప్పట్లేదు, జస్ట్ printf అని జస్ట్ scanf అని చెప్తున్నాం. కంపైలర్ జస్ట్ printf అని రాస్తే ప్రింట్ చేయమని, scanf అని రాస్తే స్కాన్ చేయమని దానికి అర్థం కాదు. దానికి ఎప్పుడు అర్థమవుతుంది? printf, scanf అయినటువంటి ఆ రెండింటికి సంబంధించి ఎక్కడ లొకేట్ చేస్తుంది? stdio.h అనేటువంటి హెడర్ ఫైల్ లొకేట్ చేస్తుంది. అక్కడ లొకేట్ చేసినప్పుడు అక్కడ వాట్ ఈస్ మెంట్ బై printf, వాట్ ఈస్ మెంట్ బై scanf అని రాసి ఉంటారు. అది చదువుకున్న తర్వాత దానికి అర్థమవుతుంది printf అంటే ప్రింట్ చేయమని, ప్రింట్ చేయాలని, scanf అంటే రీడ్ చేయాలని. అందుకోసమే మనం అక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనే హెడర్ ఫైల్ రాస్తాం. తర్వాత ఇంట్ మెయిన్ అని రాస్తున్నాం. ఇంట్ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్ అనేటువంటిది ముఖ్యంగా 3 types. అంటే you can write in 3 ways. You can write in 3 ways. First way is int main. Second way is void main. Third way is just main. అయితే what is the standard way in these 3? ఈ మూడిట్లో ఉండేటువంటి స్టాండర్డ్ వే ఏంటి అంటే the standard way is int main. If you refer standard textbooks, all standard textbooks, okay, we can see about the int main. కాబట్టి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఇంటి మెయిన్ అని రాస్తారు కాబట్టి జనరల్ గా మనము ఇంటి మెయిన్ రెఫర్ చేయడము కరెక్ట్. అందుకోసం నేను ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంటి మెయిన్ రెఫర్ చేశాను. ఇంటి మెయిన్ కాకుండా వాయిడ్ మెయిన్ అని కూడా రెఫర్ చేస్తారు. ఎందుకు రెఫర్ చేస్తారు వాయిడ్ మెయిన్ అంటే, ఇంటి మెయిన్ అని రాసినప్పుడు ప్రతిసారి చివరిలో రిటర్న్ 0 అని పెట్టాలి. దాని అర్థం ఏంటంటే మెయిన్ అనే ఫంక్షన్ ఏ వాల్యూను రిటర్న్ చేయట్లేదు అని. కాకపోతే అక్కడ ఇంట్ అని ముందు పెట్టాను కాబట్టి చివరిలో రిటర్న్ 0 అని పెడుతున్నాను. అదే వాయిడ్ పెట్టినప్పుడు చివరిలో రిటర్న్ 0 పెట్టాల్సిన పని లేదు. ఓకే, అందుకోసంగా మనము ఏం యూజ్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఏం యూజ్ చేస్తున్నారు, వాయిడ్ మెయిన్ అని యూజ్ చేస్తున్నారు. బట్ ఇంట్ మెయిన్ అని రెఫర్ చేస్తే అలవాటు పెట్టుకోవడం అనేది మంచిది. తర్వాత ఒక ప్రోగ్రామ్ లో ముఖ్యంగా ఎన్ని భాగాలు ఉంటాయి? 4 భాగాలు ఉంటాయి. అంటే మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకు 4 గురించి తెలియదు. ఫస్ట్ ఏమంటామంటే డిక్లరేషన్. అంటే మనం యూజ్ చేసేటువంటి వేరియబుల్స్, ఒక ప్రోగ్రామ్ సంబంధించి మనం ఏ వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాము అనేటువంటిది డిక్లరేషన్ లో మనం చూపించాలి. ఓకే, అది ఇంటీజరా, ఫ్లోటా, డబులా, క్యారెక్టరా ఏంటి, సో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాం ఒక ప్రోగ్రామ్ లో. సో ఒక ప్రోగ్రామ్ లో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ యూజ్ చేస్తున్నావు అనే దానికి ఏం చేస్తున్నావు, డిక్లరేషన్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో డిక్లరేషన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, తర్వాత రెండోది ఏంటంటే ఇన్పుట్. అంటే ఇన్పుట్ అనేది డైరెక్ట్ గా ఇస్తున్నావా, అంటే ఓకే వాల్యూ అనేది డైరెక్ట్ గా ఇస్తున్నావా లేదా రీడ్ చేస్తున్నావా. జనరల్ గా చాలా ప్రోగ్రామ్స్ కు ఓకే బయట నుంచి వాల్యూస్ రీడ్ చేయడం జరుగుతుంది. బయట నుంచి వాల్యూస్ రీడ్ చేయాలి అంటే printf ఎంటర్ ఏ నెంబర్, printf ఎంటర్ 2 numbers, scanf %d and a and b లేదా and a అని చెప్పి రీడ్ చేయడం జరుగుతుంది. సో and a అని ఎందుకు రాస్తున్నాము అంటే scanf లో మనం కంపల్సరీగా అడ్రస్ ను స్పెసిఫై చేయాలి. ఓకే, నువ్వు రీడ్ చేసేటువంటి వాల్యూ యొక్క అడ్రస్ ను చెప్పాలి, దానికోసం and a అని పెడతాం. అదే printf లో and a అనేటువంటి సో అక్కడ %d అని రాస్తున్నాం. దాన్ని కన్వర్షన్ ఐ మీన్ అది %d అంటే డెసిమల్ అని, %s అని స్ట్రింగ్ అని, %f అంటే ఫ్లోట్ అని. ఓకే, అది దాని యొక్క మీనింగ్ అన్నమాట, అది దాని యొక్క మీనింగ్. ఓకే, తర్వాత అవుట్పుట్. సో అవుట్పుట్ అంటే మనకు వాట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ మనం రాసేటప్పుడు ద రిజల్ట్ ఈస్ అని రాసి అవుట్పుట్ యొక్క వాల్యూ ఏంటి, %b నా %f నా రాసి తర్వాత దాని వాల్యూ అంటే దాని వాల్యూ పక్కన అది ఏనా బి అని రాస్తాం జనరల్ గా.
అయితే అయితే కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ప్రాసెస్ లోపలే అవుట్పుట్ అనేది ఉంటుంది. ప్రాసెస్ అనే దాని లోపలే అవుట్పుట్ ఉంటుంది. అంటే ప్రతి ప్రోగ్రామ్కు ఏది డిఫరెంట్గా ఉంటుంది, ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అయితే స్టాండర్డ్ ప్రోగ్రామ్స్ లేదా సింపుల్ ప్రోగ్రామ్స్లో ఓకే, సింపుల్ ప్రోగ్రామ్స్లో మనం ఏం చేస్తామంటే జనరల్గా ఒక ఫార్ములా ఇస్తాం. ఆ ఫార్ములాకి సంబంధించినటువంటి వాల్యూస్ని రీడ్ చేస్తాం, తర్వాత ఆ ఫార్ములాలో అప్లై చేస్తాం, తర్వాత అవుట్పుట్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఈ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన ఒక టెంప్లెట్ ఏంటంటే ఒక ఫార్ములా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక చిన్న ఏదైనా అనుకోండి, ఏదైనా ఒకటి తీసుకోండి, y = mx అనుకున్నాను. ఓకే, xy అనేది ఇన్పుట్ అనుకోండి. అప్పుడు ఏం చేయాలి మీరు x అనేది ఇన్పుట్ అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి, x అనే ఇన్పుట్ రీడ్ చేయాలి, దాన్ని కనుక్కోవాలి, y = mx అనేది కనుక్కోవాలి. ఓకే, సో m అనేది డిక్లేర్ చేయాలి, x అనేది రీడ్ చేయాలి. అట్లా అంటే ఒక ఫార్ములాలో ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము, దట్ ఈస్ x రూట్ ఆఫ్ ది ఈక్వేషన్స్ -b ± b² - 4ac/2b అన్నప్పుడు మన ఫార్ములా రాసి అందులో ఏవే ఉన్నాయో వాల్యూస్ మనం రీడ్ చేసుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఈ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఈ ప్రోగ్రామ్స్ లో ఉంటాయి. సెకండ్ టెంప్లెట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ దాని యొక్క సైజ్ ఎంత అని చెప్పి కనుక్కోమన్నారు. సైజ్ ఎంత అంటే ప్రింట్ చేయాలి అంటే నేను ఇక్కడ #stdio.h ఇంటి మెయిన్ స్టార్టింగ్ బ్రేస్ ఎండింగ్ బ్రేస్ రాయకుండా డైరెక్ట్ గా మధ్యలో ఉండేటువంటి పార్ట్ మాత్రమే ఇక్కడ రాయడం జరిగింది. ఈ మధ్యలో ఉన్న పార్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను జస్ట్ ఇంట్ ఏ అనుకుంటున్నా, ఫ్లోట్ బి అనుకుంటున్నా, డబుల్ సి అనుకుంటున్నా, క్యారెక్టర్ డి అనుకుంటున్నా. డిక్లరేషన్ అవ్వడంతో ఆటోమేటిక్ అవుట్పుట్ ఇచ్చేస్తాం. ఇక్కడ ప్రాసెస్ అనేది ఏం లేదనమాట, ఎందుకంటే డైరెక్ట్ గా దాని యొక్క సైజ్ ప్రింట్ చేయమంటారు. సైజ్ తెలియాలంటే మనకు ఒక ఫంక్షన్ ఉంది, అది సైజ్ ఆఫ్ అంటారు. ఆ ఫంక్షన్ అనేది సైజ్ ఆఫ్ అంటాము. సైజ్ ఆఫ్ ఏ అంటే అన్ని ఏదైనా సరే, దేనికైనా సరే ఏ డేటా టైప్ యొక్క సైజ్ మనం రాసేటప్పుడు %u అని పెట్టాలి. ఎనీ అది క్యారెక్టర్ కావచ్చు, ఇంటీజర్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, డబుల్ కావచ్చు. అందుకని %u, సైజ్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క సైజ్ ని ప్రింట్ చేస్తుంది, %u, సైజ్ ఆఫ్ బి అంటే బి యొక్క సైజ్ ని ప్రింట్ చేస్తుంది, %u, సైజ్ ఆఫ్ సి అంటే సి యొక్క సైజ్ ప్రింట్ చేస్తుంది, %u, సైజ్ ఆఫ్ బి అంటే బి యొక్క సైజ్ ప్రింట్ చేస్తుంది. ఇది మినిమం ఉండాల్సింది. ఒకవేళ మీరు సైజ్ ఆఫ్ ఇంటీజర్ అని చెప్పి అట్లా రాస్తుంటే అట్లా రాసుకోవచ్చు. ఓకే, బట్ మినిమం ఉండాల్సింది ఇది. అట్లీస్ట్ ఇంతవరకు రాసినా కానీ ప్రోగ్రామ్ అనేటువంటిది సరిపోతుంది. తర్వాత రెండో ప్రోగ్రామ్ తీసుకున్నాం. చూడండి, ఇక్కడ సి ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ఫారెన్హీట్ టు సెల్సియస్ ఒక ఫార్ములా ఉంది. ఫారెన్హీట్ టు సెల్సియస్ కన్వర్ట్ చేయాలంటే C = F - 32 × 5/9 ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో దేన్ని రీడ్ చేసి దేనికి కనుక్కుంటున్నాను, నేను F ను రీడ్ చేస్తున్నాను. అదేవిధంగా F ను రీడ్ చేసి దాని నుంచి, అంటే F అంటే ఫారెన్హీట్, దాన్ని రీడ్ చేస్తున్నాను. సి అంటే క్యాలిక్యులేటర్ సెల్సియస్, దాన్ని కనుక్కుంటున్నాను. అందుకని ఆ ఫార్ములా రాసినప్పుడు పైన మనం ఏం చేయాలి, డిక్లేర్ చేయాలి, ఇన్పుట్ రాయాలి, డిక్లరేషన్ రాయాలి, ఇన్పుట్ రాయాలి. డిక్లరేషన్ ఏమేమి డిక్లేర్ చేయాలి, సి ఒకటి డిక్లేర్ చేసుకోవాలి, ఎఫ్ ఒకటి డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్పుట్ ఏమని రాయాలి, ఎంటర్ ఎఫ్ వాల్యూ. సో దాన్ని దేనిలో వేసుకోవాలి, స్కాన్ఎఫ్ %f అండ్ ఎఫ్. దాంతో మనకి ఏమైపోయింది, ఎఫ్ వాల్యూ రీడ్ చేసాం. రీడ్ చేసిన తర్వాత ఫంక్షన్ లో, అంటే సి ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ సి వాల్యూ ప్రింట్ చేయాలి. దట్ ఈస్ %f, సి అంటే సి వాల్యూ ప్రింట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, write a program to count the number of vowels in an input text taken through command line arguments. అంటే number of vowels ఎంత. సో number of vowels అనేది మనకి ఎలా తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ వోవెల్స్ అనేది మనకు ఏ విధంగా తెలుస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ వోవెల్స్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అనే దానికి ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. డిక్లరేషన్, తర్వాత ఇన్పుట్, తర్వాత లాజిక్ లేదా ప్రాసెస్, తర్వాత అవుట్పుట్. జస్ట్ సింపుల్ గా చెప్తాను, నువ్వు ఫస్ట్ వాల్యూ రీడ్ చేయి, అది ఏ కానీ, తర్వాత ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ ఉందా, అది క్యాపిటల్ కావచ్చు, స్మాల్ కావచ్చు. సెకండ్ లెటర్ ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ ఉందా, ఇటువంటి ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఓవల్స్. నంబర్ ఆఫ్ ఓవల్స్ మనం కౌంట్ చేయవచ్చు. అవి ఉంటే అంటే ఫస్ట్ దాంట్లో నువ్వు అన్ని ఏఈఐఓఈ ఉందా లేదా, అది క్యాపిటల్ కావచ్చు, స్మాల్ కావచ్చు. సెకండ్ దాంట్లో క్యాపిటల్ ఏఈఐఓఈ ఉందా లేదా, ఫస్ట్ కావచ్చు, ఐ మీన్ క్యాపిటల్ కావచ్చు, స్మాల్ కావచ్చు. థర్డ్ దాంట్లో ఏఈఐఓఈ క్యాపిటల్ కావచ్చు, అది క్యాపిటల్ కావచ్చు, తర్వాత అది స్మాల్ కావచ్చు.
అట్లా ప్రతి దాంట్లో కూడా నువ్వు ఏఐఓ ఉందా లేదా చెక్ చేసుకుంటా వచ్చి అక్కడ కనుక ఏ కానీ ఈ కానీ ఏ కానీ ఓ ఈ కానీ యూ కానీ ఉంటే అది క్యాపిటల్ కానీ స్మాల్ కానీ అక్కడ నువ్వు కౌంట్ ప్లస్ ప్లస్ అని పెడతావు. అంటే అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేసుకుంటా పోవాలి. అది ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అని? చివరిలో ఒక స్ట్రింగ్ సంబంధించిన దాంట్లో నువ్వు కౌంట్ చేస్తున్నావు. ఓకే, కౌంట్ చేస్తున్నావు కాబట్టి అక్కడ ఫస్ట్ నుంచి చివర్లో ఏముంటుంది? నల్ ఉంటుంది. స్ట్రింగ్ అన్నప్పుడు చివర్లో ఏముంటుంది? నల్ ఉంటుంది. సో ఎస్సి అంటే ఒక అర్రే ద్వారా కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ నాట్ ఈక్వల్ టు నల్లో నువ్వు ఏ ఫస్ట్ ఏ సి ఏ అయిందా లేదా, సి అనేది క్యాపిటల్ ఏనా, సి అనే అంటే ఈ అర్రేలో వాల్యూస్ తీసుకుంటూ కౌంట్ చేసుకుంటూ వస్తున్నాను. అందుకోసం నేను ఎస్సి అని పెట్టాను. ఒకవేళ ఈ వీటిలో ఏఐఓ ఏది ఉన్నా కానీ అక్కడ కౌంట్ ప్లస్ ప్లస్ అవుతా ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ వాల్యూ ఒక దాంట్లో వేసుకున్నాను, ఒక అర్రే వాల్యూ వేసుకున్నాను, సెకండ్ అర్రే వాల్యూ వేసుకున్నాను, థర్డ్ అర్రే వాల్యూ వేసుకున్నాను. అంటే ఫస్ట్ ఎస్ జీరో కదా, సి అంటే జీరో కదా, ఎస్ జీరో వేసుకున్నాను ఫస్ట్ది కాబట్టి ఎస్ జీరో. తర్వాత సి ప్లస్ ప్లస్ అయితేనే కదా ఎస్1 వస్తుంది, ఎందుకంటే సెకండ్ ఎస్1లో వేసుకోవాలి రీడ్ చేసేటప్పుడు. తర్వాత థర్డ్ వచ్చి ఎస్3 అవుతుంది, ఫోర్త్ వచ్చి ఎస్4 అవుతుంది. అట్లా ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ 0 అవుతుంది, సెకండ్ క్యారెక్టర్ 1 అవుతుంది, థర్డ్ క్యారెక్టర్ 2 అవుతుంది, ఫోర్త్ క్యారెక్టర్ 3 అవుతుంది. అంటే సి పరంగా ఇంక్రిమెంట్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ సి అంటే ఏంది? 0 అంటే S0 అనమాట. S0 అంటే 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్, తర్వాత S1 క్యారెక్టర్, తర్వాత S2 క్యారెక్టర్, తర్వాత S3 క్యారెక్టర్, అట్లా అనమాట. అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించారంటే సపోజ్ సి ఈక్వల్ 0 అయినప్పుడు S0 ఈక్వల్ టు ఏనా లేదా ఈనా లేదా ఐనా లేదా ఓనా లేదా యూనా అట్లా చెక్ చేస్తుంది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఎన్ని చెక్ చేస్తుంది? అది స్మాల్ ఏనా క్యాపిటల్ ఏనా, స్మాల్ ఈనా క్యాపిటల్ ఈనా, స్మాల్ అయినా క్యాపిటల్ అయినా, స్మాల్ ఓనా క్యాపిటల్ ఓనా, స్మాల్ ఈనా క్యాపిటల్ ఈనా, అన్నిటి చెక్ చేస్తుంది ఫస్ట్ క్యారెక్టర్. అన్నిట్లో వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే అప్పుడు ఏమవుతుంది? కౌంట్ ప్లస్ ప్లస్ ఒకటి ఇంక్రిమెంట్ వస్తుంది. తర్వాత S0 అయిపోయింది. నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ అంటే S1కి వస్తుంది, సెకండ్ క్యారెక్టర్. S1 అంటే సెకండ్ క్యారెక్టర్ అన్ని సెకండ్ క్యారెక్టర్ లో ఏ ఉందా అగైన్ మళ్ళీ ఎన్ని చెక్ చేసుకుంటా పోతుంది. సో ఫస్ట్ స్మాల్ ఏ నుంచి క్యాపిటల్ యూ దాకా చెక్ చేసుకుంటూ పోతుంది. ఒకవేళ వీటిలో ఏ ఒక్కటి ఉన్నా సరే అప్పుడు ఏమవుతుంది? కౌంట్ ప్లస్ ప్లస్ అవుతుంది. దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? నంబర్ ఆఫ్ రోవల్స్ ఎంత అనేటువంటిది తెలుస్తుంది. అది లాజిక్ అన్నమాట. ఓకే, అది లాజిక్. లాస్ట్ లో ఏం చేస్తాను? దాన్ని ప్రింట్ చేస్తాను. ఆ యొక్క నంబర్ ఆఫ్ వాల్యూస్ ఎంత ప్రింట్ చేస్తాను, అందుకని పర్సెంటేజ్ డి పెట్టాను. దానికోసం ఏమేమి డిక్లేర్ చేసుకోవాలి? కౌంట్ 0, C0, అంటే ఒక క్యారెక్టర్ అరే తీసుకోవాలి. 1000 క్యారెక్టర్స్ తీసుకున్నాయి అంటే 1000 క్యారెక్టర్స్ వరకు తీసుకోవచ్చు స్ట్రింగ్. ఎంటర్ స్ట్రింగ్, తర్వాత గెట్ ఎస్ అంటే నేను చెప్పాను కదా, స్కాన్ ఎఫ్ ప్లేస్ లో ఏది యూజ్ చేయొచ్చు మనము? గెట్స్ ఎస్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. స్కాన్ ఎఫ్ టు గెట్స్ చేసుకున్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే గెట్స్ అనేది ఓన్లీ స్ట్రింగ్ ను మాత్రమే రీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా హెలో ఉంది, స్పేస్ ఉంది, ఓల్డ్ ఉంది అనుకోండి, స్కాన్ ఎఫ్ యూజ్ చేస్తే ఓన్లీ హెలో మాత్రమే రీడ్ అవుతుంది. స్పేస్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఓల్డ్ రీడ్ కావాలి. అలా కాకుండా మనం హెలో స్పేస్ ఓల్డ్ రెండింటిని మనం రీడ్ చేయాలంటే ఏమి యూజ్ చేయాలి? గెట్స్ యూజ్ చేయాలి. గెట్స్ యూజ్ చేస్తే అప్పుడు హెలో ఓల్డ్ మధ్యలో స్పేస్ ఉన్నా అది రీడ్ కావడం జరగదు. సింపుల్ ప్రోగ్రామ్ ఇది కూడా. జస్ట్ ఇప్పుడు చూడండి, తర్వాత టు స్వాప్ 2 నంబర్స్ ఉన్నారు వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా రెండింటిని స్వాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ 10 అనుకున్నాం, y ఈక్వల్ 5 అనుకున్నాం. ఇప్పుడు x ఈక్వల్ x ప్లస్ y అంటే x ప్లస్ y యాడ్ చేయి 15. సో ఈ రెండింటిని యాడ్ చేయి, 10, 5 యాడ్ చేసి x లో వేసుకోవాలి. ఇప్పుడు x లో ఎంత ఉంది? 15 ఉంది. తర్వాత y ఎంత? ఆ 15 మైనస్ y ఎంత అంటే x మైనస్ y అంటే ఎంత? x ఎంత ఇప్పుడు 15, y ఎంత 5, అప్పుడు y ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే x ను y తీసుకొని x10 y5 తీసుకొని x లో యాడ్ చేసి వేస్తే 10, 5, అప్పుడు x లో ఎంత ఉంది? 15 ఉంటుంది. నాకు y లో ఎంత రావాలి? 10 రావాలి. కాబట్టి 15 మైనస్ 5 అంటే ఏంటి? y ఈక్వల్ టు x మైనస్ y అంటే ఇప్పుడు x ఎంత? 15 మైనస్ 5 ఎంత? 10 అంటే y లో 10 పడింది. ఇప్పుడు x లో ఎంత పడాలి? 5 పడాలి. 5 పడాలంటే x ఈక్వల్ టు x మైనస్ y. x ఎంత? 15 మైనస్ y ఎంత? 5. 15. ఇప్పుడు y ఈక్వల్ టు ఫస్ట్ x ఈక్వల్ టు x ప్లస్ y అన్నా అంటే x లో ఎంత ఉంది? 10 ప్లస్ 5 15 ఉంది. x లో పక్కన పెట్టు, x లో 15 ఉంది. y కావాలంటే x ఎంత? 15 మైనస్ y ఎంత? 10. సో 15 మైనస్ 5 అంటే y లో ఎంత పడింది? 10 పడింది. y లో 10 పడింది.
సో ఎక్స్ లో కావాలంటే ఎక్స్ అంటే ఎంత 15 మైనస్ వై అంటే ఎంత 10, రెండు యాడ్ చేసి ఎంత పడుతుంది 5 పడుతుంది. అంటే రెండు ఇంటర్చేంజ్ అయింది కదా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓకే టెంప్ అనేటువంటి వేరియబుల్ ద్వారా కూడా మనము రెండింటిని స్వాప్ చేస్తాము. థర్డ్ అటువంటి టెంప్ వేరియబుల్ లేకుండా డైరెక్ట్ గా మనం స్వాప్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై, లాస్ట్ లో ఎక్స్ వై ప్రింట్ చేయమంటే అప్పుడు ఆ రెండు ఏమవుతాయి ఇంటర్చేంజ్ అవుతుంది. ప్రతి సి ప్రోగ్రామ్ టు ఫైండ్ పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్. మళ్ళీ ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి. పెరిమీటర్ అంటే ఏంటి, ఏ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఏ ఈక్వల్ టు 3π1 3πr స్క్వేర్. ఓకే 3πr స్క్వేర్ వచ్చి ఏ సో ఒకటి ఏరియా పెరిమీటర్ రెండు కనుక్కుంటున్నాం. ఏరియా పెరిమీటర్ πr స్క్వేర్ వచ్చి ఏరియా, పెరిమీటర్ అంటే 2πr వచ్చి పెరిమీటర్. రెండింటిని కనుక్కుంటుంది. ఒకటే కనుక్కోమన్నాడు, రెండింటిని కనుక్కుంటున్నాం. సో రెండింటిని కనుక్కున్నాం కాబట్టి ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్ టు πr స్క్వేర్ 3.14 into r into r, p ఈక్వల్ టు ఓకే 2πr 2 into π into r. ఫైనల్ గా ప్రింట్ చేయాలి, ఏ ప్రింట్ చేయాలి, p ప్రింట్ చేయాలి. బట్ ఈ రెండింటిని దేనిలో తీసుకుంటున్నాను, డబుల్లో తీసుకుంటున్నాను. సార్ ఫ్లోట్ లో తీసుకుంటుంది ఏరియా పేరెంట్, అందుకని ఫ్లోట్ లో డిక్లేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, రెండు కనుక్కోవాలంటే రేడియస్ కావాలి. కాబట్టి ఎంటర్ ద రేడియస్ అని చెప్పి రాసి దాన్ని ఆర్లో చేస్తాం. అంటే ఇక్కడ డిక్లరేషన్ ఏం పడింది. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే మన ఫార్ములా ఏంటి, అది మన ఇంపార్టెంట్ అండి. ఈ ప్రోగ్రామ్ ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే ఇటువంటి ప్రోగ్రామ్ బేసిక్ ప్రోగ్రామ్స్ రాయాలి అంటే మెయిన్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఏరియా ఈక్వల్ 3.14 r స్క్వేర్ అంటే πr స్క్వేర్, పెరిమీటర్ ఏంటి 2πr. ఓకే ఏరియా ఎంత πr స్క్వేర్, ఏరియా ఇస్ πr స్క్వేర్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫార్ములాస్ ఏంటి రాసుకోవాలి. ఫార్ములాస్ ఏంటి, ఏ ఈక్వల్ టు πr స్క్వేర్ దట్ ఈస్ 3.14 into r into r. పెరిమీటర్ ఈక్వల్ టు p ఈక్వల్ టు 2 into πr 2 into 3.14 into r. r అనేది మనం రీడ్ చేయాలి కాబట్టి అది ఇన్పుట్ అవుతుంది. ఎంటర్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ కామా ఆన్ ఆర్. ఇప్పుడు ఏవేవి మనకు డిక్లేర్ చేసుకోవాల్సింది, ఒకటి ఏరియా అయిన ఏ, ఇంకొకటి p, ఇంకొకటి కూడా ఉంది ఆర్. సో 3 RAP అనేది డిక్లేర్ చేసుకోవాలి. తర్వాత ఏరియాను ప్రింట్ చేయాలి, ఏరియాను పెరిమీటర్ను ప్రింట్ చేయాలి. తర్వాత రైట్ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ది రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో తీసుకుంటే మనకు 3 types ఆఫ్ రూట్స్ ఉంటుంది. ఒకటి ఆల్ రూట్స్ ఆర్ ఈక్వల్ అనేది ఒకటి, తర్వాత పాజిటివ్ రూట్స్ ఒకటి, తర్వాత ఇంకొక రూట్స్ ఇమాజినరీ రూట్స్ అని చెప్పి. నేను ఇక్కడ ఇమాజినరీ రూట్స్ కనుక్కోలేదు, జస్ట్ పాజిటివ్ రూట్స్ ఒకటి, రెండోది ఈక్వల్ రూట్స్ ఒకటి, ఈ రెండు కనుక్కున్నాను. ఈ రెండింటికి నేను ఫార్ములా రాసేది ఒకటి, ఫస్ట్ d ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac. సో d ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac కనుక్కున్న తర్వాత d గ్రేటర్ దాన్ 0 అయితే ఫస్ట్ రూట్ ఎంత, r1 ఈక్వల్ టు మైనస్ b ప్లస్ SQRT స్క్వేర్ రూట్. SQRT అంటాం స్క్వేర్ రూట్ అంటే. సో స్క్వేర్ రూట్ కనుక్కోవాలి అంటే స్క్వేర్ రూట్ d కనుక్కోవాలి. ఫస్ట్ d ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac బై 2 into a కనుక్కుంటే r1 వస్తుంది, రూట్ పొందాం. అదేవిధంగా మైనస్ b మైనస్ స్క్వేర్ రూట్ b బై 2 into a అని రాస్తే r2 రూట్ వస్తుంది. ఆ రెండింటిని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు d గ్రేటర్ దాన్ 0 అయితే, d ఈక్వల్ టు 0 అయితే r1 వచ్చి మైనస్ b బై 2 వస్తుంది, r2 వచ్చి మైనస్ b బై 2 వస్తుంది. r1 r2 ప్రింట్ చేస్తున్నాను. జస్ట్ ఈ నాలుగింటిని రీడ్ చేస్తున్నా, ఇది ABC ఈ మూడింటిని రీడ్ చేస్తున్నా. అదేవిధంగా డీను డిక్లేర్ చేసుకుంటున్నా. అంటే డబుల్ ఏమేమి డిక్లేర్ చేసుకుంటున్నా, ABC అని డిక్లేర్ చేసుకుంటున్నాను, డి డిక్లేర్ చేసుకుంటున్నాను, r1 r2 డిక్లేర్ చేస్తున్నాను. ఇట్లా మీకు ఇమాజినరీ కావాలి అంటే అప్పుడు మీరు ఐ అనుకోవాల్సి వస్తుంది. కొంచెము అవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అంటే మీరు రాయాలంటే ఇక్కడ స్క్వేర్ రూట్ లో మైనస్ వాల్యూ ఉంటుంది కాబట్టి స్క్వేర్ రూట్ లో మైనస్ వాల్యూ ఉన్నప్పుడు మనము జస్ట్ ఏమని రాస్తాం, దాన్ని ఐ అని చెప్పి రాస్తాము. అట్లా ఐ పెట్టి అవుట్పుట్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. ఓకే అందుకోసం కొంచెం పెద్దది అవుతుందనే ఉద్దేశంతో సింపుల్ గా ఈ రెండు కనుక్కోవడం జరిగింది. ఓకే ఈ రెండు పెట్టడం జరిగింది. తర్వాత 7th ప్రోగ్రామ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ రెడీ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్. అంటే 1 + 3² + 5² + 7². అంటే మీరు గమనించారంటే ఆడ్ నంబర్స్ 1 3 5 అంటే ఫస్ట్ 1 + 3² అంటే 1 కూడా ఏమని చెప్పొచ్చు, 1² అని చెప్పొచ్చు. అప్పుడు ఏమొస్తుంది 1² + 3² + 5² + 7². అంటే ఆడ్ నంబర్స్ యొక్క స్క్వేర్ అనమాట. ఓకే
మామూలుగా మనము ఈవెన్ నెంబర్స్ మనము యాడ్ చేయాలనుకో, ఐ మీన్ మామూలు నెంబర్స్ యాడ్ చేయాలనుకో ఫార్ములా ఏంటి, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ వేర్ ఐ ఈక్వల్ టు. అదే ఆడ్ నెంబర్స్ యాడ్ చేయాలనుకో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, బట్ అక్కడ మీరు ఐ ప్లస్ 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 లో అంటే ఫార్ లూప్ లో ఐ ప్లస్ 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 ఐ ప్లస్ ఈక్వల్ టు ఉంటుంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉండాలి, ఒకదానికి 2 ఉంటుంది. ఇక్కడ కూడా మనము చూసామంటే ఫార్ములా అంటే లాజిక్ ఏంటి, ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, ఐ ప్లస్ ఈక్వల్ టు 2, ఐ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏమో ఐ ఈక్వల్ టు 1 అవుతుంది, ఫస్ట్ ఏమో ఐ ఈక్వల్ టు 1 అవుతుంది, తర్వాత ఏమో ఐ ప్లస్ ఈక్వల్ 2 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది, తర్వాత ఏమో ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది, 5 వస్తుంది. అట్లా మీకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి, ఫార్ములా ఇది మామూలుగా స్క్వేర్ లేకుండా ఉంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ ఇంటూ ఐ. ఇది లాజిక్ అన్నమాట. దీనికి డిక్లరేషన్ ఏంటి, ఒకటి ఐ వాల్యూ కావాలి, రెండోది ఎన్ వాల్యూ కావాలి, ఇంకోటి సమ్ ఈక్వల్ టు 0 కావాలి. వాల్యూ ఎంటర్ చేయాలి, దాన్ని ఎన్ లో రీడ్ చేయాలి, ఫైనల్ గా సమ్ వాల్యూ ప్రింట్ చేయాలి. తర్వాత కంప్యూట్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాము. సో ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ, పిఆర్టీ బై 100, పిఆర్టీని రీడ్ చేయాలి, 3 వాల్యూస్ రీడ్ చేయాలి పిఆర్టీ. సో పిఆర్టీని రీడ్ చేసిన తర్వాత దాని యొక్క వాల్యూ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఏని కనుక్కోవాలి. ఏ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 కనుక్కున్న తర్వాత దాన్ని ప్రింట్ చేయాలి. సో కాబట్టి ఏమేమి రీడ్ చేయాలి, పిఆర్టీ వాల్యూస్ రీడ్ చేయాలి. సో ఇక్కడ డిక్లరేషన్ ఏమవుతుంది, ఇంట్ పిఆర్టీ కామా ఏ అవుతుంది. ఓకే, ఇంట్ పిఆర్టీ కామా ఏ అవుతుంది. తర్వాత నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ అన్ ఇంటీజర్ దెన్ డిస్ప్లే ద వాల్యూ ఇన్ డెసిమల్, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్. అంటే ఒక ఇంటీజర్ వాల్యూని రీడ్ చేసి తర్వాత దాని యొక్క డెసిమల్ వాల్యూను, ఆక్టల్ వాల్యూను, హెక్సాడెసిమల్ వాల్యూను ప్రింట్ చేయాలి. అంటే ఇంట్ ఏ అనుకుంటాము, ఎంటర్ ఏ నెంబర్, ఒక నెంబర్ ఎంటర్ చేసాం, దాన్ని ఏలో వేసుకున్నాం. సపోజ్ డెసిమల్ వాల్యూ ప్రింట్ చేయాలనుకోండి, పర్సంటేజ్ /n, ఏ, అప్పుడు డెసిమల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అదే ఆక్టల్ వాల్యూ ప్రింట్ చేయాలంటే %O /n, ఏ. అదే హెక్సాడెసిమల్ వాల్యూ ప్రింట్ చేయాలనుకోండి, %x /n, ఇవి దీంట్లో ఉండేటువంటి చాలా ఉండేటువంటి సింపుల్ ప్రోగ్రామ్స్. ఓకే.